ఇంకా ప్రభు గారు ఇందా మాట్లాడుతూ ఇది థియేటర్లో అనుకున్నంతగా చేయకపోవడానికి యూఫోరియా టైటిల్ కూడా రీజన్ అవ్వచ్చు. కరెక్టే, అంటే సినిమా చూసిన వాళ్ళందరూ టైటిల్ యూఫోరియాకి ఇది చాలా న్యాయం చేసింది, ఎందుకు పెట్టాననేది అర్థం చేసుకున్నారు. బట్ ముందు టైటిల్ యూఫోరియా అని పెట్టేసరికి కొంచెం తటపాటాయించిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులని కూడా నేను సవినయంగా వాళ్ళని వేడుకుంటుంది ఏంటంటే, మీరు దయచేసి కంటెంట్ ఈజ్ కింగ్ అని మీరు అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి తీసినప్పుడు మీరు థియేటర్లకు రండి దయచేసి. నేను రిలీజ్ చేసిన వెంటనే రివ్యూలు ఇప్పుడు ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇంకా చాలా స్టాండర్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాని బ్రహ్మరథం పట్టి అద్భుతంగా రాశారు. అవి చదివి సినిమా బాగుందట కదా, కానీ ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అరే మా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, లేకపోతే డైరెక్ట్గా ఇదే కథను నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీ ఒరిజినల్ అని సబ్మిట్ చేస్తే 2 గుణశాల గారు తీయండి అంటారు వాళ్ళు, పట్మని తీసేసి ఉండేవాడిని. ఇది ముందు థియేట్రికల్గా చెప్పాలి అని నేను తీశాను. దాని వెనకాతల నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే సరదాగా కేవలం ఒక ఫన్, ఒక సరదా అనేదే కాదు. సినిమానే సరదా, ఎప్పుడు మేకింగు సరదా. మా ఫ్యామిలీని కూడా ఇలాంటి ఒక పర్పస్ఫుల్ సినిమాని తీయడం సరదాగా అనుకున్నాం తప్పితే, ఏదో ఊరికనే గాలిపోగు చేసి సినిమా తీసి దాన్ని ఒక ఫిల్మ్ మేకింగ్లో సరదా పడలేదు. సో కాకపోతే ఇప్పుడు సరదా తీరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము నమ్మాం. ఎవరు నమ్మాం? ఆడియన్స్ని నమ్మాం. ఆడియన్స్ని నమ్మినప్పుడు మీరేం చేయాలి? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కేవలం మాటలు, రాతలు, పొగడ్తలే కాదు. అంటే చాలా ఇందాక కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశారు, టైం తక్కువ ఉండడంతో కొన్ని వేశారు. మీకు ఫుటేజ్ దాదాపు 2-3 గంటలు ఉంటుంది ఫుటేజ్. ఒక్కొక్కరు మాకు పంపిన సెల్ఫీ వీడియోస్